ప్రతిదీ కూడా మనం అదే భగవాన్ రమణులు అంటుంటారు, ఏది వచ్చినా నువ్వెవరో తెలుసుకో. ప్రాబ్లం నేను కాదు, బాధ నేను కాదు, కోపం నేను కాదు, అసలు నువ్వెవరివి అనే సత్యాన్ని బుద్ధుడు భగవాన్ రమణులు చెప్పారనమాట. ఆయనేదే మనసు సాక్షి చూడు, ఇది ఎంత వృక్షం, ఇది మర్రి చెట్టులోనే వేరే రకమైన అద్భుతమైన ఓడలు పారిపోయిందన్నమాట. ఎన్ని ఓడలు పారినాయి అన్నమాట. మనిషి కూడా దీన్ని చూసిన తర్వాత ఏంటంటే, మనం ఎంత ఎదిగామంటే అంత సపోర్టింగ్స్ ఈ చెట్టులాగా ఆ సపోర్టింగ్ ఏర్లు భూమిలో దిగాలి, అప్పుడు నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు. నా మిత్రులారా, మనకి బాగా సన్నగా ఎదిగేసి నేను అని అహంకారంగా ఎదిగే పని అయితే, కింద సేఫ్టీ లేకుండా ఎదిగే పని అయితే, ఒకరోజు గాలి దుమానం వచ్చినప్పుడు తల్లకిందులో పడటానికి ఛాన్స్ ఉంది. నువ్వు ఎంత ఎదుగుతున్నా ఎదిగే కొంది ఒదిగి ఉండమని చెప్పారు పెద్దలు అన్నట్టు. అలా సేఫ్టీ లాగా మన సేఫ్టీ, ఓహో ఇదంతా అనిత్యమే, ఇది క్షణికమే అనే సత్యాన్ని తెలుసుకుంటే మర్రి చెట్టులాగా స్ట్రాంగ్గా మనం ఉంటాం అన్నమాట, ఈ చెట్టులాగా. అందుకని ఎదిగే కొంది చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎంత మన జీవితంలో ఎదుగుతున్నామంటే అంత మనం యాక్టివ్గా ఉండాలి. ఎంత నీకు పేరు ప్రతిష్టలు, నీకు పొగడింపులు వస్తున్నాయి అంటే అంత అలర్ట్గా ఉండు. ఎంత డబ్బు నీకు ఉందంటే అంత అలర్ట్గా ఉండు. నీకు ఆస్తులు పాస్తులు ఎంత పెదిని అనుకో, ఇంత అలర్ట్గా ఉండు. ఎందుకనంటే ఎదిగేమంటే అది కరగటానికే. నా మిత్రులారా, చాలా జాగ్రత్తగా ఉండండి. జీవితంలో ఎదిగే ప్రతి మనిషి ఎదగండి, తప్పులేదు. దాని మీద అలర్ట్నెస్గా, దాని మీద గమనంతో జీవించండి. ప్రతి విషయాన్ని ఎదిగామంటే లాస్ట్కి వదగాల్సిందే. ఎదిగినప్పుడు యాక్సెప్ట్ చేసిన దాన్ని, ఒదిగినా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండండి. ఓకే, బాయ్. షూటింగ్కి వెళ్తున్నాం. థ్యాంక్ యూ.